మీరు నన్ను ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వచ్చు. ట్విట్టర్ అకౌంట్ ఉంటే హలో ఎస్కేఎస్ టెక్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో వచ్చి పోకో X3 గురించి. ఈ ఫోన్ అయితే మనకి త్వరలో రిలీజ్ కానుందన్నమాట. డేట్ వచ్చి మనకి 22 సెప్టెంబర్ 2020 మనకి ఇండియాలో అయితే ఈ ఫోన్ రిలీజ్ కానుంది. సో ఫ్లిప్కార్ట్లో అయితే మనకి ఇక్కడ పేజ్ అయితే వచ్చేస్తుంది. సో కొన్ని డీటెయిల్స్ అయితే వీళ్ళు చూపిస్తున్నారు ఇక్కడ పోకో X3 గురించి. సో ఇక్కడ బ్రీఫ్గా కొన్ని చూసుకుందాం, ఆ తర్వాత డెడికేటెడ్ వీడియోలో అయితే మీకు చెప్తాను మొత్తం డీటెయిల్స్. సో ఇక్కడ చూసుకుంటే మనకి లాంచింగ్ ఆన్ 22 సెప్టెంబర్ 12 PM అని ఉంది. సో 22 సెప్టెంబర్ 2020 మనకి ఇండియాలో అయితే ఇది డైరెక్ట్గా లాంచ్ కానుందన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి బ్రేక్ ద వాల్ కింద పర్ఫార్మెన్స్ అని చూపిస్తుంది. సో పర్ఫార్మెన్స్ వైజ్ అయితే ఈ ఫోన్ చాలా బాగుండబోతుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి ప్రాసెసర్ అయితే రివీల్ చేస్తారు. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఇక్కడ మనకు వస్తుంది, కొత్త ప్రాసెసర్ అనమాట ఇది కూడా. సో ఇది స్నాప్డ్రాగన్ 732G. సో ఇది సూపర్ ఫాస్ట్ స్నాప్డ్రాగన్ 732G. సో ఇది 5G ప్రాసెసర్ అయితే కాదు, 4Gనే, బట్ ఇది కొత్త ప్రాసెసర్ అనమాట. సో 32G అయితే వస్తుంది. సో గేమింగ్ వైజ్ అయితే మనకి బెటర్మెంట్ అయితే లభిస్తుంది. 730 కన్నా 732. సో 730 కన్నా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయితే ఈ ప్రాసెసర్ మనకు ఉంటుంది. చూసుకుంటే 120 Hz స్క్రీన్ అయితే మనకి ఇవ్వబోతున్నారంట పోకో X3లో. 60 Hz అయితే కాదు, 120 Hz రీఫ్రెష్ రేట్తో మనకి స్క్రీన్ అయితే వస్తుంది. ఫుల్ HD ప్లస్ రియాలిటీ ఫ్లో 120 Hz రీఫ్రెష్ రేట్. సో అదే నేను చెప్పాను కదా, అది ఇక్కడ ఇచ్చారు. నేను చూసుకుంటే ఇక్కడ వాట్స్ ది స్పేస్ ఫర్ మోర్ అని ఇచ్చారు. సో ఇక మిగతా డీటెయిల్స్ అయితే ఇక్కడ ఏమి రివీల్ చేయలేదు, జస్ట్ ప్రాసెసర్ అండ్ 120 Hz రేట్ అయితే వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ రెడ్ బటన్ని క్లిక్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ అయిపోతారు. అలాగే దాని పక్కన ఒక ఐకాన్ అనేది వస్తుంది, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే నోటిఫికేషన్ ఆల్ అని సెట్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్స్ లభిస్తాయి. సో ఇప్పటిదాకా నేను చెప్పింది ఇండియన్ వేరియంట్ గురించి అనమాట. సో ఇక గ్లోబల్ వేరియంట్ పోకో X3 అయితే మనకి లాంచ్ అయింది. సో దాని గురించి ఇక్కడ మనం చూడొచ్చు, ఫొటోస్ ఏ విధంగా అయితే మనకు కనిపిస్తున్నాయి. సో వెనకాల చూస్తే మనకి ఒక సర్క్యులర్ లాగా ఉందన్నమాట మనకి కెమెరా. అలాగే ఇక్కడ పోకో అనే పెద్ద బ్రాండింగ్ అయితే ఇచ్చారు వీళ్ళు. అండ్ ముందర కూడా మనకి ఒక డాట్లో కెమెరా అయితే ఉంది. సో ఇక స్పెసిఫికేషన్స్ ఇక్కడైతే ఉన్నాయన్నమాట కొన్ని. సో అవైతే మీకు చెప్పేస్తాను, ఒకసారి చూసుకోండి. ఆ తర్వాత అదే ఉండొచ్చు మనకి ఆల్మోస్ట్ స్పెసిఫికేషన్స్, ఏ స్పెసిఫికేషన్స్ అనమాట. స్క్రీన్ చూసుకుంటే మనకి 6.67 ఇంచ్ డాట్ డిస్ప్లే అయితే ఉంటబోతుంది అనమాట. అలాగే 120 Hz రీఫ్రెష్ రేట్తో వస్తుంది. అలాగే 240 Hz టచ్ స్పెల్లింగ్ రేట్ అయితే ఉంటుంది. అలాగే దీని రెజల్యూషన్ చూసుకుంటే 2400 x 1080 పిక్సెల్ అంటే ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అనమాట. ఇక 20:9 ఆస్పెక్ట్ రేషియోతో ఉంటుంది. అలాగే 395 PPI అయితే ఉంది. అలాగే మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్ అయితే ఇక్కడ ఇస్తున్నారు. అలాగే TUV రీడిఫైన్డ్ లో లైట్ బ్లూ లైట్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ AMOLED అయితే లేనట్టు కనిపిస్తుంది మనకి. సో IPS అనమాట, ఇక్కడ AMOLED అయితే లేదు. AMOLED ఉంటే ఇక్కడ మనకి పెద్ద అక్షరాలతో ఇస్తారు. సో AMOLED అయితే మనకి ఇక్కడ లేదు. సో ఇండియన్ వేరియంట్లో ఇస్తారా లేదా చూడాలి. ఇక బ్యాటరీ విషయం చూసుకుంటే ఇక్కడ మనకి 5160 mAh అని ఇచ్చారు ఇక్కడ. అలాగే ఇది USB Type-C రివర్స్ కనెక్టర్తో కూడా వస్తుందన్నమాట. సో సూపర్ సపోర్ట్ 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ అని ఇచ్చారు ఇక్కడ. సో 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మనకి బాక్స్తోనే ఇస్తారనమాట. ఇక రేర్ కెమెరా గురించి చూసుకుంటే మనకి 4 కెమెరాస్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. ఇక్కడ మెయిన్ కెమెరా చూసుకుంటే 64 MP సోనీ IMX682. ఇక్కడ కూడా సేమ్ మనకి సెన్సార్ అయితే ఇచ్చారు, సోనీ కెమెరా. సో ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని వస్తున్న ఫోన్స్లో ఇదే కెమెరా ఉంది. ఇక 13 MP అల్ట్రా వైడ్ యాంగిల్స్ కెమెరా ఇచ్చారు. అలాగే 2 MP మ్యాక్రో కెమెరా ఇచ్చారు. అలాగే 2 MP డెప్త్ సెన్సార్ ఇచ్చారు. అలాగే LED ఫ్లాష్ కూడా ఇచ్చారనమాట. సో మొత్తం 4 కెమెరాలు బాగానే ఉన్నాయన్నమాట. మంచి సెటప్, కెమెరా సెటప్ అనొచ్చు. వీటిలో రకరకాల ఇక్కడ మనం చూసుకోవచ్చు రకరకాల ఎఫెక్ట్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇవన్నీ మీరు కావాలంటే చదువుకోవచ్చు పాస్ చేసి. ఇక 4K వరకు అయితే మనకి రికార్డింగ్ ఇక్కడ ఫెసిలిటీ అయితే ఇచ్చారనమాట ఈ రేర్ కెమెరాతో. సో 64 MP సోనీ కెమెరా. సో బెస్ట్ కెమెరా అనమాట ఇది ప్రజెంట్. సెల్ఫీ చూసుకుంటే సెల్ఫీ వచ్చి మనకి 20 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. సో ఇది కూడా మనకి బెటర్ కెమెరా అనమాట. f2.2 అపర్చర్తో వస్తుంది. సో ఇక్కడ కూడా రకరకాల ఫీచర్స్ అయితే ఇచ్చారు. సో AI బ్యూటీ ఉంది, షార్ట్ వీడియో మోడ్ ఉంది, అలాగే షార్ట్ వీడియో ఫిల్టర్ ఉంది. సో రకరకాల మోడ్స్ అయితే ఇచ్చారంట, మీరు కావాలంటే పాస్ చేసి చదువుకోవచ్చు. సో ఇది కూడా బాగానే ఉంది, సెల్ఫీ కెమెరా గుడ్ క్వాలిటీ అనొచ్చు. సో ప్రాసెసర్ చూసుకుంటే Qualcomm Snapdragon 732G అనమాట. సో 732G అంటే 730 కన్నా కొద్దిగా బెటర్ ఇది మనకి ప్రాసెసర్.
కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. సో ఆల్మోస్ట్ 730 లాగే ఉంటుంది. ఇంకా జీపీ చూసుకుంటే 618 జీబీ అయితే ఇచ్చారు. సో 2.3 GHz పైన పనిచేసే ఆక్టోకోర్ ప్రాసెసర్ ఇది. సో మీకు బాగానే ఉంటుంది అనమాట. 4th జనరేషన్ క్వాల్కామ్ ఏఐ ఇంజిన్ అయితే ఇక్కడ యూస్ చేస్తారు. సో గేమింగ్స్ అయితే బాగుంటుంది. సో అన్ని రకాల గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. కాల్ ఆఫ్ డ్యూటీ, ఫ్రీ ఫైర్, అలాగే పబ్జీ కూడా సో బాగానే ప్లే అవుతాయి. సో మంచి గేమింగ్ ఫోన్ అనమాట ఇది. ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వస్తే ఇక్కడ మనకి 6GB అలాగే 6GB ర్యామ్ అయితే ఇస్తున్నారు. అలాగే 64GB 128GB స్టోరేజ్ ఇస్తున్నారంట. సో 6GB 64GB అలాగే 6GB 128GB. సో 2 వేరియంట్స్ అయితే మనకి గ్లోబల్ వైస్ అయితే లాంచ్ చేశారు. సో ఇవే వేరియంట్స్ మనకి ఇండియాలో కూడా ఉండొచ్చు అనమాట. అలాగే ఇక్కడ LPDDR4X ర్యామ్ అయితే యూస్ చేస్తారు. స్టోరేజ్ వచ్చి UFS 2.1 అయితే యూస్ చేస్తారు. సో బాగా స్పీడ్గానే ఉంటాయి రెండు కూడా. సో లేటెస్ట్ అనమాట. సో గుడ్ అనుకోవచ్చు. స్లాట్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకి హైబ్రిడ్ స్లాట్ ఇచ్చారంట. ట్రిపుల్ స్లాట్ అయితే లేదు ఇక్కడ. సో హైబ్రిడ్ స్లాట్ ఇచ్చారు. ఒక సిమ్, ఒక మెమరీ కార్డ్ లేదా 2 సిమ్లు యూస్ చేసుకోవాలి. సో అలాగే 4G VoLTE సపోర్ట్ కూడా ఇక్కడైతే మనకి లభిస్తుంది. ఇక 5G అయితే ఇక్కడ లేదనమాట. సో ఇండియాలో అయితే మనకి ఇప్పుడే 5G అయితే రాదు. 2021లో అయితే మనకి రావచ్చు. అలాగే గ్లోబల్ వేరియంట్లో మనకి NFC సపోర్ట్ కూడా ఇచ్చారంట. సో సపోర్ట్స్ గూగుల్ ప్లే. సో ఇవన్నీ ఇచ్చారు. అలాగే ఇక్కడ డెమినేషన్ చూసుకుంటే మన 9.4mm ఇచ్చారు. వెయిట్ చూసుకుంటే 215 grams ఉంది. సో పర్వాలేదు, బాగానే ఉందన్నమాట ఓవరాల్ చూసుకుంటే స్పెసిఫికేషన్ వైజ్. సో ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి మనకి సైడ్ మౌంటెడ్ ఇచ్చారు. అలాగే ఫేస్ అన్లాక్ కూడా ఇక్కడ లభిస్తుంది. అలాగే 12 స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు. అలాగే 3.5mm జాక్ కూడా ఉందన్నమాట. తీసేయలేదు ఇది. సో ఇది మంచి విషయం అనుకోవాలి. కనెక్ట్ చూసుకుంటే సెన్సర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మనకి. మెయిన్ సెన్సర్స్, ప్రాక్సిమిటీ సెన్సార్, అంబియంట్ లైట్ సెన్సార్, యాక్సిలోమీటర్, గైరోస్కోప్, ఎలక్ట్రానిక్ కంపాస్, అలాగే లీనియర్ మోటార్, IR ప్లాస్టర్ కూడా ఇచ్చారనమాట ఈసారి. సో ఇది కూడా ఉంది. కనెక్ట్ చూసుకుంటే స్ప్లాష్ ప్రూఫ్ ఉంది దీనికి. ప్రొటెక్షన్ IP53 సర్టిఫికేట్తో. అలాగే MI Y12 పోకో నుంచి వస్తుంది. అలాగే Android 10 ఉంటుంది. పోకో లాంచర్ 2.0తో వస్తుంది. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట మనకి ఇక్కడ. సో Type-C లాంటివి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఓవరాల్ మనకి స్పెసిఫికేషన్స్ ఇవైతే ఉన్నాయన్నమాట గ్లోబల్ వేరియంట్వి. సో ఇండియన్ వేరియంట్ కూడా ఆల్మోస్ట్ ఇవే స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఫోన్ కూడా ఇదే డిజైన్ ఉంటుంది. ఇదే ఆల్మోస్ట్ కలర్స్ కూడా ఉండొచ్చు. కలర్స్లో మేబీ కొత్త కలర్ అయితే ఏదైనా రావచ్చు. తెస్తే డిజైన్ అంతా ఇదే అనమాట. సేమ్ టు సేమ్ మనకి పోకో X3 ఫోన్ అయితే చాలా పవర్ఫుల్గా అవుతుంది అనమాట స్పెసిఫికేషన్ వైజ్ అండ్ అన్ని డీటెయిల్ వైజ్ చూసుకుంటే. సో ఇక ప్రైస్ ఏం పెడతారనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. సో 120,000 అయితే ఈ ఫోన్ ఒక మంచి హాట్ కేక్ ఫోన్ అవుతుంది. సో పవర్ ప్యాకెడ్ ఫోన్ కూడా అవుతుంది. సో 28,000 పైన వెళ్ళిపోతే మాత్రం కొద్దిగా చూడాలన్నమాట. సో అంత యావరేజ్ ఉండకపోవచ్చు అనమాట. మేము 120,000 వస్తే మనకి బేస్ వేరియంట్ 20,000 వచ్చినా కూడా బాగుంటుంది. సో అంతకన్నా ఎక్కువ వెళ్ళిపోతే మాత్రం 25,000 30,000కి వెళ్తే మాత్రం నాట్ గుడ్ అనమాట. ఎందుకంటే 732 ఇక్కడ ప్రాసెసర్, ఎక్కువ అయితే లేదు, 722 కాబట్టి. సో అండర్ 20,000 అయితే బెస్ట్ ప్రైజింగ్ అనుకోవచ్చు. సో చూద్దాం ఎంత ప్రైస్ పెడతారనేది. సో 17,000 అంటున్నారు. సో బేస్ వేరియంట్ రావచ్చు అంటున్నారు ఇండియాలో. సో మేబీ 20,000 వచ్చినా కూడా బాగుంటుంది ఈ ప్రైజింగ్ చూసుకుంటే. సో అండర్ 20,000 ఇస్తే బెస్ట్ ప్రైజింగ్ అంటాను నేనైతే. సో ఇది మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్ ఉంది. ప్లస్ ఒక మంచి హాట్ కేక్ ఫోన్ అవుతుంది అనమాట. ఓవరాల్ నాకైతే ఈ ఫోన్ అయితే బాగా నచ్చిందనమాట. సో లుక్ వైజ్, డిజైన్ వైజ్ అయితే బాగుంది చూడడానికి. వెనకాల చాలా మంచి డిజైన్ అయితే ఇచ్చారు ఇక్కడ ఫోన్కి. సో లుక్ వైజ్ అయితే సూపర్గా ఉంది చూడడానికి. సో చూద్దాం ఎంత ప్రైజింగ్ పెడతారు, ఏం పెడతారు అనేది మనకి ఇంకా తెలియదు కాబట్టి. సెప్టెంబర్ 22 మనకి ఇండియాలో ఈ ఫోన్ లాంచ్ కానుంది. సో అప్పుడు ప్రైజింగ్ అయితే తెలుస్తుంది. సో ఇదన్నమాట ఓవరాల్ ఈ ఫోన్ గురించి ఒక బ్రీఫ్ మనకి ఇన్ఫర్మేషన్, అలాగే స్పెసిఫికేషన్స్, అలాగే నా ఒపీనియన్స్ కూడా. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తెలుగు వీడియోస్ కోసం. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టాటా, బాయ్, సీ యూ.